దేవుని నామానికి వందనాలు. మరి మనము 10 ఆజ్ఞల్లో ఈరోజు 7వ ఆజ్ఞ అయిన దొంగిలకూడదు అన్న ఆజ్ఞని మనం ధ్యానం చేద్దాం. ఇది నిర్గమకాండము 20వ అధ్యాయంలో 15వ వచనం ఇలాగ రాయబడి ఉంటుంది, దొంగిలకూడదు. మరి మనం మీనింగ్ దీనికి అర్థము లూథర్ చిన్న ప్రశ్నోత్తరి మనం చూసుకుంటున్నాం కాబట్టి అక్కడ అర్థం ఏమని రాయబడి ఉందంటే, మనం దేవునికి భయపడి ఆయనను ప్రేమించి మన పొరుగు వాని సొమ్మునైనను సొత్తునైనను దొంగిలింపకయు మోసకరమైన సరుకుల చేతను వర్తకం చేతను వారిని మన వశం చేసుకొనకయు వాని ఆస్తిని జీవనోపాయంను అభివృద్ధి పొందించి కాపాడుటలో వానికి సహాయం చేయవలెను. కాబట్టి ఈ అర్థంలో 2 ఉన్నాయి, ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు. ముందు నేను ఏం చేయకూడదో వాటిని గురించి ఒకసారి చెప్తాను. అయితే మనుషులందరూ కూడా అంటే అది దొంగతనం అని అనుకోరు, కానీ వేరే వాళ్ళ వస్తువులు మనుషులు తీసేసుకుంటూ ఉంటారు. ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళకి నచ్చిందనుకో అది కామ్గా అడగకుండా కూడా తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటారు, జేబులో పెట్టుకుంటారు, తీసుకొచ్చుకుంటారు, వాళ్ళు బ్యాగుల్లో పెట్టుకుని ఇలాగా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా దొంగతనాలే. చిన్నదైంది పెద్దదైనా ఏదైనా మనది కాని వస్తువు మనం తీసుకుంటే అది దొంగతనం కిందే లెక్క అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ప్రతిరోజు ఉదయం కొంతమంది సంచులు వేసుకుని మన గృహాల దగ్గర బయట గేటు దగ్గర ఉన్న పూలన్నీ కోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒకసారి నేను వాళ్ళని చూసి, మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్కలు, ఒకసారి చూసి వాళ్ళని ఏంటండి మా పూలు కోస్తున్నారు అని అంటే వాళ్ళు చాలా దర్జాగా పూజకండి, పూజకు కోసుకుంటున్నాం అంటారు. అంటే నేను అన్నాను, అదేంటి మీరు నన్ను అడగకుండా కోసారంటే దొంగతనం చేసినాయి కదా, మరి మీ దేవుడు దొంగతనం చేసిన పువ్వులని యాక్సెప్ట్ చేస్తారా, అంగీకరిస్తారా అని అడిగితే మళ్ళీ మనల్ని ఏదో తిట్టేసి గొనుక్కుని తిట్టేసి వెళ్ళిపోతుంటారు. సో అదేంటంటే అది దొంగతనం చేసిన పువ్వులు దేవుడికి అర్పించవచ్చా అన్న జ్ఞానం వాళ్ళకి పని చేయట్లేదు. అది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము కోసుకోవచ్చు, మాకు హక్కు ఉంది అని చెప్పేసి బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొకటి మనం ఏం చేయాలంటే, మనకి ఎప్పుడన్నా ఎక్కడన్నా దొరికిన వస్తువులు, మనది కాని వస్తువు మనం ఎప్పుడు మన దగ్గర పెట్టుకోకూడదు. చాలాసార్లు మా పిల్లలకి గోల్డ్ చైన్స్ దొరికినాయి, ఇట్లా పార్టీస్కి ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు దొరికినప్పుడు అవి వెంటనే అనౌన్స్ చేసి, మా పిల్లలు కూడా వెంటనే అమ్మ ఇదిగో ఇది దొరికింది అనగానే వెంటనే అనౌన్స్ చేసి ఇచ్చేసాం. అలాగే మనకి ఎక్కడైనా పర్సెస్ దొరికినాయి అనుకోండి, అవి వెంటనే అక్కడ అడగాలి, అడిగి ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే ఒకళ్ళకి అప్పచెప్పాలి. అంతేగాని ఏదో మనకి దొరికింది అని తీసుకుని వచ్చేసి మనం వాడుకోవడం అనేది చాలా తప్పు. అది కూడా దొంగతనం కిందే లెక్క. ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పేదానంటే, ఏమండి ఎవరన్నా వచ్చి అడిగితే ఆ పర్సు డబ్బులు చాలా ఉన్నాయండి దీంట్లో ఇవ్వండి, కానీ మీరు కూడా వాడుకోకూడదు అవి, అంతకే ఎవరు రాకపోతే ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వండి అని చెప్పేదాన్ని అనమాట. అలాగే మన ప్రక్కింట్లో కానీ ఎక్కడన్నా వెళ్ళి పువ్వులు కానీ పండ్లు కానీ మనం గబాగబా కోసేసుకొని బయటికి వచ్చినాయి అనుకోండి, గేటు బయటికి గోడ బయటికి మనం కోసుకుని తెచ్చుకోకూడదు, అది కూడా దొంగతనమే. ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి. మన పిల్లలకు కూడా అది తప్పకుండా నేర్పించాలి చిన్నప్పటి నుంచి. పిల్లలు ఆడుకోవడానికి ప్రక్కళ్ళకి దానికి వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళినప్పుడు ఏంటంటే పాపం వాళ్ళకి ఇష్టమైన వస్తువులు బొమ్మలు తెచ్చేసుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే తల్లులు కామ్గా ఊరుకుని పెట్టుకుని సర్లే ఆడుకుంటున్నాడులే అని పట్టుకుంటారు, కానీ అది చాలా తప్పు. మనం వెంటనే మన పిల్లలకి నేర్పించాలి, అది మన వస్తువు కాదు, ఎవరింటి నుంచి తెచ్చేమని తీసుకెళ్ళి ఇచ్చేసేయాలి. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము ఒక తప్పు చేస్తే, ఒక దొంగతనం చేసిన ఒక తప్పు చేస్తే దాని 100 రెట్లు ప్రతిఫలం మనము అనుభవిస్తాము అని దేవుని గ్రంథంలో కూడా ఎన్నో వాక్యాలు మన ముందు చూద్దాము రాయబడి ఉంటుంది. అయితే మేము మొదటి నుంచి బిడ్డలకి కూడా నేర్పించాను, కానీ మా హస్బెండ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. కానీ ఒకసారి మాకు పెద్ద ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఆయన అనుకోకుండా స్టేట్ బ్యాంక్లో చేస్తూ ఒక క్యాషియర్ కింద అనుకోకుండా
ఒక 20 రూపాయలు ఆయన కాంది తర్వాత అక్కడెక్కడో పెట్టేసేయాలి, అప్పచెప్పాలి, వాళ్ళకి ఏ పనులు ఉంటాయి కదా, అది గబుక్కుని జోబులో పెట్టుకున్నారంట, మర్చిపోయారు, అది వాడినట్టున్నారు. అయితే ఆ వారం ఆ రెండో రోజే ఆయనకి 20,000 క్యాష్ పోయింది. అప్పుడు చాలా బాధపడి, ఆ రోజుల్లో 20,000 అంటే మాకు 2 లక్షల కింద లెక్క, ఎంతో బాధపడ్డాము. నేనైతే ఇద్దరం కూడా అలాగే ఎవరిని మోసం చేసిన వాళ్ళం కాదు. ఎందుకు జరిగింది అని ఎంతో ప్రార్థన చేసి ఆయన అడిగినప్పుడు ఆయన అప్పుడు గుర్తు చేసుకుని, అమ్మో ఒకసారి ఏదో 20 రూపాయలు ఏదో వచ్చింది ఎక్స్ట్రానో ఏదో, అది నేను అప్పచెప్పకుండా గబుకొని జోబులు వేసుకున్నాను అన్నారు. చూసారా, 20 రూపాయలకి 20,000 100 రెట్లు దేవుడు ఆ నష్టాన్ని కలిగించారు. అయితే ఆ 20,000 కాదు కానీ మన మనసాక్షి ఆయన ఎంతో కృంగిపోయారు. ఆయన రికార్డులో అది ఉండేటప్పటికి ఆయన ఎంతో కృంగిపోయారు. కాబట్టి మనం ఎప్పుడు ఇక అది నేను ఎంత ఓపెన్గా ఆ విషయం చెప్తున్నానంటే, మనం కావాల్సి చేసింది కాదు, అయినా సరే తెలిసి తెలియకుండా ఏ పాపం చేసినా అది పాపమే, ఆజ్ఞాత క్రమమే పాపం. కాబట్టి దొంగతనం అనే పాపము మనము ఎన్నడూ చేయకూడదు. అయితే ఇక్కడ ఒక కథ కూడా చెప్పి దేవుని వాక్యాల్లోకి వెళ్దాము. ఏంటంటే ఒక అబ్బాయి అంట ఈ షాపులకి చుట్టూ తిరుగుతా కూరగాయలు షాపులు అయిన వస్తువులు అన్నీ చిన్నతనంలో తీసుకొచ్చి వాళ్ళమ్మకి అమ్మ ఇది తెచ్చాను అనగానే వాళ్ళమ్మ అంట అబ్బా వాళ్ళు తెచ్చావు నాన్న, కూరగాయలు తెస్తే ఆ కూరగాయలు ఉండేదంట, ఆ పళ్ళు తెస్తే తినేదంట. ఎప్పుడు కూడా వాడికి అది తప్పు నాన్న, మనది కానీ నువ్వు కొనని వస్తువు తేకూడదని చెప్పలేదంట. అలా జరిగిపోతూ ఉంటే ఆ అబ్బాయి పెద్ద దొంగ అయిపోయాడంట. దొంగ అయిపోయి ఒకసారి అతన్ని పట్టుకుని ఉరి శిక్షగా విధించారంట. అంత దొంగ అయిపోయాడు. ఆ ఉరి శిక్ష విధించినప్పుడు వాళ్ళ లాస్ట్ కోరిక ఏంటి అని వాళ్ళని అడుగుతారు కదా పాపం. అడిగినప్పుడు అన్నాడంట, ఒకసారి మా అమ్మని పిలిపించండి అన్నాడంట. అంటే వెళ్ళి చెప్పితే ఈవిడేంటి చాలా సంతోషంగా, అబ్బో భార్య పిల్లల్ని అడగలేదు నన్నే అడిగాడు నా కొడుకని చాలా సంతోషంగా ఎంటర్ అయిందంట. ఎంటర్ అయ్యేటప్పటికీ కొడుకు కోపంగా ఇక తిట్లంట, ఏ అమ్మా నువ్వు నాకు ఎప్పుడన్నా ఇది తప్పని చెప్పావా, నేను చిన్నప్పటి నుంచి చేస్తుంటే అందుకు నువ్వు తప్పని చెప్పలేదు కాబట్టి నేను అలాగా పెద్ద దొంగన అయిపోయాను, ఈరోజు ఉరిశిక్ష కారణం నువ్వే అని తిట్టాడంట. ఇంకప్పుడు ఆ తల్లి చాలా ఏడ్చి తను చేసిన తప్పును తెలుసుకుంది. అట్లా ఈ కథ ఏంటంటే అందరూ కూడా ఒక పాఠం అన్నమాట. మనము యాజ్ పేరెంట్స్ కానీ పిల్లలం కానీ ఇదంతా నేర్చుకోవాలి. మనది కాని వస్తువు మన ఇంట్లో ఉండకూడదు. అలాగే ప్రక్కింట్లో జామ చెట్టు మా ఇంట్లోకి బాగా వచ్చేస్తుంది, చిన్న సందులు ఉంటాయి కదా, అయితే వాళ్ళు కోసుకోమని అన్నారు. అసలు ఎక్కువ అన్ని కాయలు మా ఇంట్లోకి ఉండేవి చిన్నప్పుడు అన్నమాట. నేను బాగా కోసుకుని ఆ జామకాయలు బాగా తినేవాళ్ళు. నేను ఒకసారి నా రక్షణ కొరకు ప్రార్థించుకుంటా ఉన్నప్పుడు దేవుడు నాకు అది చూపించాడు. ఆ జామకాయలు వాళ్ళు కోసుకోమన్నారు కానీ ప్రతిసారి నువ్వు అడగాలి కదా, అడగకుండా కోసుకున్నావు దొంగతనమైన. అప్పుడు నేను దేవునికి క్షమాపణ అడిగాను. అలాగే మేము లెక్చరర్స్ కింద పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు మాకు 2 and 4 ట్రావెల్ ఇస్తారు, 2 and 4 దాంట్లో ఫస్ట్ క్లాస్ ఫేర్ ఇస్తారు. మేమందరం అది క్లెయిమ్ చేసుకునేవాళ్ళం. మేము వెళ్ళేది ఏ సెకండ్ క్లాసో లేకపోతే ఏ బస్సులోనే వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం దేంట్లో వెళ్ళామో ఆ డబ్బులే క్లెయిమ్ చేయాలి కదా. అయితే అది చేసింది తప్పని ఆ రోజు దేవుడు నేను ఆ రక్షణ కొరకు ప్రార్థించుకుంటుంటే చూపించినప్పుడు ఏం చేయాలని పాస్టర్ గారిని అడిగితే ఆయన ఏమన్నారంటే, సుమారుగా ఎన్నిసార్లు వెళ్ళావో అన్నిసార్లు ఆ టికెట్లు కొని చించేసే అన్నారు. అది నిజంగానే అలాగే కొన్నాను, చించేసాను. కానీ అది అనుకోవచ్చు వినేవాళ్ళు, అది బుద్ధి తక్కువ పని, అదేంటి చించేయడం ఏంటి అన్ని డబ్బులు అని అనుకోవచ్చు. కానీ అది తప్పు, ఆ తప్పుకి నాకు నష్టం అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ అమ్మ మనం తప్పకుండా గుర్తు చేసుకొని దొంగతనం చేయకూడదు. మరి దేవుని గ్రంథంలో మనం వాక్యాలు చూద్దాం. ఏంటంటే ఇక్కడ ద్వితీయోపదేశకాండము 23:24 నుంచి 25 వరకు ఇలా రాయబడి ఉంటుంది. ఏమనంటే, నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారం నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ
నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతిలో వెన్నులు త్రుంచుకొనవచ్చును, కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు అని రాయబడింది. కాబట్టి ఇలా ఈ తోటలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు కూడా యూఎస్లో అలా తోటలు ఉంటాయంట, ఎన్నన్నా కోసుకుని తినొచ్చు, కానీ మళ్ళీ మన బ్యాగ్లో ఆ ఫ్రూట్స్ని మన బ్యాగ్లో తీసుకుని రాకూడదు. తినొచ్చు, తర్వాత కొనుక్కొని వస్తారు. కానీ వాళ్ళకి డబ్బులు కట్టకుండా మనం వెనక్కి తెచ్చుకున్నామని అంటే అది దొంగతనం కింద లెక్క. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని చెప్పాను. మరి ఆ ఆజ్ఞ అర్థంలో రాయబడినట్లు అక్కడ ఒక వ్యక్తి వచ్చి దేవుణ్ణి అడుగుతాడు, నేను ఇంకా ఏం చేయాలి అని అంటే యేసు ప్రభు చెప్తాడు ఆయనకి. చెప్పినప్పుడు ఆయన, నేను అవన్నీ చేస్తున్నానంట. అప్పుడు నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించు అంటే చాలా కంగారు పడిపోయి వెంబడించడు యేసు ప్రభుని. అందుకని ఏంటంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా దుర్లభము అని చెప్పేసి ఉంటుంది. తర్వాత అలాగే పొరుగువాన్ని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు అని ఉంటుంది. ఇక్కడ ఏది చెప్పినా వాక్యంలో మనకి ఈ ఆజ్ఞల్లో పొరుగువానికి హాని చేయకూడదు అని ఉంది కదా. కాబట్టి మనం ఎవరిని పొరుగువారిని కూడా ఈ విషయాల్లో కూడా మోసం అనేది చేయకూడదు. ఒకవేళ మోసం చేస్తే ఎప్పుడైతే మనం వాళ్ళని ప్రేమించామో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారం కాదు అని రాయబడింది. అలాగే ఎఫ్ఎస్సి గ్రంథము 4:28 ఏమని ఉంటుందంటే, దొంగిలివాడు ఇక మీదట దొంగిలింపక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. కాబట్టి మనకేం పట్టనట్టుగా రోడ్డు మీద ఇలా చూస్తూ ఉంటాం కదా, దొంగిలించే వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, చక్కగా యంగగా బాగున్న వాళ్ళు కూడా అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి మనం ఇది చెప్పాలి, మీరు కష్టపడి పని చేసుకోండి, ఇది తప్పు అని చెప్పేసి మనం చెప్పడంలో తప్పు లేదు. అలాగే 1 పేతురు 4:15 ఏమని రాయబడి ఉంటుందంటే, మీలో ఎవడనూ నరహంతడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. కాబట్టి క్రైస్తవులకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, కానీ మనం ఏం చేయాలంట, వాటిని భరించాలి. అప్పుడు మనం దేవుణ్ణి మహింపరిచినట్టు అవుతుందని చెప్పేసి ఈ వాక్యంలో రాయబడింది. అలాగే మోసకరమైన సరుకుల చేత, వర్తకం చేతను పొరుగు వారిని మోసం చేయట కూడా దొంగతనము. చాలామంది వాళ్ళ నేబర్స్ని కానీ, పొరుగు వారిని కానీ, వారి సంఘంలో కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ, అరే ఇది కొన్నాను నాకు నచ్చలేదని ఆ వస్తువుని ఎంతో ఎక్కువ ఖరీదుకి అమ్మేయాలని అవతల వాళ్ళకి చూస్తారు. వాళ్ళకి నచ్చందే ఎక్కువ ఖరీదుకి చెప్పి మోసం చేస్తూ ఉంటారు. అలాగే వర్తకం చేసేవాళ్ళు, చీరలు అమ్మేవాళ్ళు, వాళ్ళు చీరలు ఎక్కడో తీసుకొచ్చి అబ్బో దానికి డబల్ రేట్లు వేసేసి అమ్మేస్తూ ఉంటారు. కానీ ఇదన్నీ కూడా తప్పు. ఎంతవరకు అంటే వాళ్ళకి ఏదో కొద్ది వరకు లాభానికి చేసుకోవాలి, కానీ అంతంత వేసి అమ్మి మోసం చేయడం అనేది చాలా తప్పు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే సామెతల గ్రంథము 20:14 ఏమని రాసి ఉంటుందంటే, కొనువాడు జబ్బుది అనును, అవతలకు వెళ్ళి దానిని మెచ్చుకొనును అని ఒక వాక్యం ఉంటుంది. ఇక్కడ నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. ఎప్పుడు నేను టీవీ చూడగానే ఒకసారి ఏదో కామెడీ అని చెప్పి చూసినప్పుడు ఇది గుర్తొచ్చింది. ఏంటంటే ఒక కూరగాయల బండి వచ్చినప్పుడు యాక్టర్ ఎవరో ఆ అబ్బాయిని పిలుస్తాడు. పిలిచినప్పుడు బెండకాయలు చూసి ఒక్కోటి ఇలా పట్టుకొని ముదురుగా ఉందని కింద పడేస్తూ ఉంటాడు, ఇలా ఇరిసేసి. అలాగే వంకాయలు చూసి ఇవన్నీ పుచ్చి అని ఒక్కోటి పట్టుకొని ఇలా చూసి కింద పడేస్తాడు. తర్వాత నాకేమొద్దు, నీ దగ్గర కూరగాయలు ఏం బాగాలేదు అని చెప్పేసి పంపించేస్తాడు. ఆ అమ్ముకునేవాడు ఆ మూల తిరగగానే మళ్ళీ బయటకు వచ్చి ఆ కూరగాయలన్నీ ఏరుకొని సంతోషంగా తీసుకెళ్ళి వండుకుంటాడు. మరి ఇది కూడా మోసమే కదా. ఇలాంటి మోసాలు కూడా దొంగతనం కిందే లెక్క అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది కూడా దేవుని వాక్యంలో చూడండి ఎంత చక్కగా రాసిందో, అది భలే ఆశ్చర్యం వేసింది నాకు.
అలాగే స్త్రీలు కొన్ని ఇవి నచ్చలేదు ఇది ఏదైనా మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒకడు మోసం కొరకు షాప్కి కానీ కూరగాయలు కానీ వెళ్ళి అవి బాగోలేదని తక్కువ ధరకి బేరాలు ఆడేస్తారు. అబ్బా ఇదేం బాలే, ఈ క్వాలిటీ ఏం బాగాలేదని తక్కువ ధరకి కొని తెచ్చుకొని అక్కడ ఆ షాప్ ఓనర్కి నష్టం కలిగించడం కూడా చాలా తప్పు. కాబట్టి ఈ బిజినెస్ అనేది ఎలాంటిదంటే చాలామంది ఎక్కువగా చెప్పి మోసాలు చేస్తూ అబద్ధాలు ఆడుతూ అమ్మే విషయం. కాబట్టి ఈ దేవుని బిడ్డల క్రైస్తవులకి ఆ బిజినెస్ చెయ్యకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదే వాక్యం ఇక్కడ రాయబడి ఉంది చూడండి. సామెతల గ్రంథం 21:6లో అబద్ధంలాడి ధనము సంపాదించుకుంటా ఊపిరితో సాటి దానిని కోరువాడు మరణంను కోరుకుందరు. చూసారా, మరణాన్ని కోరుకుంటారంట. అలాగే వ్యాపారాల్లో అబద్ధాలు, మోసంలో న్యాయంగా నీతిగా ఉండదు. అలాగే ఇర్మియా 17:11లో ఏమని రాయబడి ఉంటుందంటే, న్యాయ విరుద్ధంగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలెనున్నాడు. సగం ప్రాయంలోనే వాడు దాన్ని విడవవలసి వచ్చును. కాబట్టి ఇలాంటి మోసాలు వ్యాపారాలు చేసిన వాళ్ళు, ఇతరులను మోసం చేసేవాళ్ళు, వాళ్ళ ప్రాయం అంట సగం ప్రాయంలోనే వారి ప్రాణము విడవలసి వస్తుంది అని అంటున్నారు. కాబట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు, యజమానులు కానీ చేసేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే ఇర్మియా 22:12లో నీతి తప్పి తన నగరం స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడ గదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరికే కొలువు చేయించువానికి శ్రమ. కాబట్టి పని వాళ్ళ చేత కానీ పని చేసే వాళ్ళతో కానీ మనము పని చేయించుకొని వాళ్ళ పనికి సరిపడా జీతం ఇవ్వకపోవడం కూడా అది మనం మోసం చేసినట్టు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే 17లో అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయంగా లాభం సంపాదించుకుంటే అందే నిరపరాధుల రక్తము ఒలికించుట అందే నిలిచి ఉన్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారం చేయుచున్నావు. కాబట్టి కొంతమంది ఏంటంటే బలహీనులను అన్యాయంగా వాళ్ళ యొక్క ఆస్తిని దోచుకోవడానికి, పొరుగు వాళ్ళ ఆస్తిని దోచుకోవడానికి, మోసం చేయడానికి, మరియు ఇళ్ళు ఉంటాయి ఆ ఇళ్ళను కూడా అన్యాయంగా ఏదో చెప్పేసి తక్కువ డబ్బులతో కొనుక్కొని దౌర్జన్యంగా బ్రతికి లాభం సంపాదించుకున్నామని బ్రతికిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రతి ఒక్కరం కూడా మనం నీతిగా లేకపోతే ఇతరులకు మోసం చేస్తే అది తప్పకుండా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారం అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలో దొంగతనం చేయడమే కాదు కానీ మనము మన పొరుగువాన్ని ప్రతి విషయంలో 5వ ఆజ్ఞ దగ్గర నుంచి 10వ ఆజ్ఞ వరకు 6 కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న ఆజ్ఞని దృష్టిలో పెట్టుకొని మరి ఈ ఆజ్ఞలను దేవుడిచ్చాడు. పొరుగు వారికంట మనం మోసకరమైన సరుకుల చేతనో వర్తకం చేతనో వానిని మన వశం చేసుకొనకయు, తర్వాత వాళ్ళ ఆస్తిని వాళ్ళ జీవనోపాయంను ఉద్యోగాల విషయంలో కూడానే ఉద్యోగాల దగ్గర ఆఫీసుల్లో చాలా మోసాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ బాసులకి ఏదో అవతల వాళ్ళ మీద మాటలు చెప్పేసి వీళ్ళ ప్రమోషన్స్ తీసేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. మోసకరమైన మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. కాబట్టి అలాంటి మోసాలు కూడా మనం చెయ్యకూడదు. ఇంకా ఏం చెప్తున్నారు, డూస్ అండ్ డోంట్స్ అన్నాను కదా, ఇక్కడ దాకా మనం ఏమేం చేయకూడదో విన్నాం. ఇంకా ఏం చేయాలని చెప్తున్నాడంటే దేవుడు మన పొరుగు వారిని అభివృద్ధి పొందించి వారి జీవనోపాయాన్ని అభివృద్ధి పొందించి కాపాడుటలో వారికి సహాయము చేయవలెను. సో వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉంటే కూడా తప్పు. వాళ్ళు అభివృద్ధి పొందాలని మనము వారి క్షేమము కొరకు మనం ప్రార్థించాలి,
సహాయం చేయలే, కానీ వాళ్ళ దగ్గర మోసకరంగా వాళ్ళు నష్టపోవడానికి కానీ వాళ్ళు దుఃఖపడ్డానికి కానీ మనం చెయ్యకూడదని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మనము ఈ విషయాల్లో దొంగతనం చేయడమే కాదు, మోసంగా మన పొరుగువారిని మోసం చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని దొంగిలకూడదు అనే ఆజ్ఞను మీరకుండా, దేవుని ఆజ్ఞని అతిక్రమించకుండా దేవుని ఎంతో భయభక్తులతో జీవించాలని ఈ ఆజ్ఞని తల్లిదండ్రులు పెద్దవారైన మనము మన పిల్లలకి చిన్నతనం నుండే నేర్పిస్తే అది వాళ్ళు నేర్చుకుని ఎంతో న్యాయంగా నీతిగా బ్రతుకుతారు. నేను కాలేజీలో చేసినప్పుడు మా మనవరాలు వస్తే చాక్ పీసులు కావాలని అంటే బాక్సులు ఇద్దామని చూసేవాళ్ళు వాళ్ళు అటెండెంట్స్. నేను వద్దొద్దు, తప్పు, ఎందుకంటే అవి మన డబ్బులతో కొన్నది కాదు కదా, అందుకని ఆ చాక్ పీసెస్ వద్దనేదాన్ని. అలాగే చాలామంది పెన్సిల్స్, పేపర్స్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చి అన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోయి వాడుకుంటారు. అది కూడా చాలా తప్పమ్మా. ప్రతీది గ్రహించుకోండి, తప్పు చేయకుండా దేవుని కోసం బ్రతకండి. ఇంకా కొన్ని వాక్యాలు మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి 14 వరకు మనం చదువుకుందాం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఏమియో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనబర్చుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. ఇక్కడ ఏంటంటే మన అధికారులను కానీ మనం చేసే ఉద్యోగాల్లో కూడా ఏమీ మోసం చేయకుండా అధికారులకు లోబడి సంపూర్ణమైన నమ్మకం, మన అధికారులకు మన మీద నమ్మకం కలగాలి. అమ్మో వీళ్ళు చాలా నమ్మకంగా పనిచేస్తారా. నిజంగా మేము ఉద్యోగం చేసినప్పుడు ఒక మంచి మాట మేము విన్నాం మా అధికారి నుంచి. క్రిస్టియన్స్ అందరు చాలా డెడికేటెడ్గా పనిచేస్తారని. మరి ఒక హిందూ కరెస్పాండెంట్ మమ్మల్ని ఎంతో మెచ్చుకునేవాళ్ళు. అలాంటి మాట మనం సంపాదించుకోవాలి. అలాగే మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని దేవుని గ్రంథం మనకి బోధిస్తుంది. నీతితో బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి. మనం ఎక్కడున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా మనం ఎంతో నమ్మకంగా బ్రతకాలి అని మరి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే మరి ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇర్మియా 22:17 నుంచి మనం చదువుతాం. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయంగా లాభం సంపాదించుట కొనుట యందే, నిరపరాధుల రక్తం ఒలికించుట యందే నిలిచి ఉన్నవి. మరి ఈ వాక్యం ద్వారా మనం చూస్తే కొంతమంది దృష్టి అంట వాళ్ళ కోరిక కూడా ఎప్పుడు అన్యాయంగా డబ్బులు సంపాదించాలి. అసలు అన్యాయం సొమ్ము కొరకు వాళ్ళు చాలా ఆరాటపడుతూ అది సంపాదించడానికి ఎంతో దౌర్జన్యం కూడా చేస్తూ ఉంటారు. అనుకుంటాము వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిపోవచ్చు, వాళ్ళు చాలా సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళ జీవితాలను మనం గమనిస్తే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, చాలా అనారోగ్యాల పాలైపోయి వాళ్ళు సంపాదించిన అన్యాయపు సొమ్ము అనుభవించకుండానే ఈ లోకం విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని వెళ్ళిపోయిన వారిని కూడా మనం చూసాం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఎంతవరకు మనకున్న దాంతో మనం సంతృప్తి పడి బ్రతకాల్సిన అవసరము ఉంది అన్నది మనం గ్రహించాలి. అలాగే ఒకసారి ఒక పర్సు దొరికినప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇచ్చేసేదాన్ని. కానీ మన ఇంట్లో మనుషులు కూడా ఎలా నేర్పించాలంటే, ఇంతవరకు నా ఇంట్లో నాకు ఏ బంగారపు వస్తువు పడిపోతూ ఉంటాయి, పోగులు కానీ అవన్నీ, కానీ నాకు ఇచ్చిన ఆ పనివారు హెల్పర్స్ ఎంత నమ్మకస్తులంటే చక్కగా తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఎంత సంతోషం వేస్తుందోనమాట. ఎందుకంటే వాళ్ళకు ముందే చెప్తాను, ఇది దేవుని గృహం, తప్పు,
తర్వాత ఇలా మనం తీసుకుంటే దానికి 100 రెట్లు అనుభవిస్తాము అని చెప్పినప్పుడు, వాళ్ళు తిరిగి ఇచ్చినప్పుడు మనం వాళ్ళని ఎంతో అప్రిషియేట్ చేస్తూ, వాళ్ళకి తిరిగి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ, బహుమానాలు ఇచ్చి అమ్మ థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు వాళ్ళకి మనం ఒక మంచి పద్ధతి, మంచి మాటలు నేర్పించిన వాళ్ళమే అవుతాం. కాబట్టి పెద్దలమైన మనం అందరం కూడా అది గుర్తుపెట్టుకుని చెయ్యాలని కూడా నేను కోరుకుంటున్నాను. దొంగిలకూడదు, పొరుగువానికి మోసం చేయకూడదు అన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోక తండ్రి, నాయన ప్రభా, నాయన ఇదిగో తండ్రి, ఈ 7వ ఆజ్ఞని నాయన మేము నేర్చుకున్నాం తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరూ ప్రభా నాయన వారి జాగ్రత్తగా, అలర్ట్గా ప్రభా నాయన ఇతరుల వస్తువులు మనం తీసుకోకూడదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వారి బిడలకి నేర్పిస్తూ ప్రభా నాయన తండ్రి, దానివల్ల మేము ఎంతో నష్టపోతామన్న గ్రహింపును దయచేసి నాయన ప్రభా, మా జీవితంలో ఎంతో జాగ్రత్తగా ఉండడానికి, ఈ ఆజ్ఞని మీరకుండా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసయ్య వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.